చెప్పిన సంగతిలో కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. దేవునికి స్తోత్రం. చెప్పిన సంగతులు కొంతమంది నమ్మారంట, కొంతమంది నమ్మలేదు. ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఆ కొందరిలో నువ్వు ఎందులో ఉన్నావు? నేను కొందరు అనేటువంటి కొన్ని మాటలు చెప్తాను. ఆ కొందరిలో నువ్వు ఎందులో ఉన్నావో ఈరోజు జ్ఞాపకం చేసుకుని పరీక్షించుకునే ప్రయత్నం చేయాలని దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొందరు అనేటువంటి మాటను మనం వింటున్నాము. ఆ కొందరిలో అంటే కొంతమంది ఏమో నమ్మారంట, కొంతమంది నమ్మలేదంట. ఈరోజు ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో, ఆయన దగ్గరికి వస్తున్నటువంటి నీవు నమ్మేవాడిగా ఉన్నావా, నమ్మని వాడిగా ఉంటున్నావా? ఆలోచన చేయాలి. చూడండి, కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. వాటిలో కొందరు ఎలా ఉంటున్నారో జ్ఞాపకం చేస్తాను. అందులో ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు గనుక ఉన్నావేమో ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. చూడండి, రాత్రి చదివిన లేఖనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నువ్వు కూడా ఒకవేళ యేసుక్రీస్తు ఇప్పుడే రాడు, ఆలస్యం అవుతుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించేద్దాం అనేటువంటి ఆ కొందరిలో ఎక్కడున్న మీరు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నీవు ఆ కొందరిలో ఉన్నట్లయితే కనుక ఇది ప్రమాదకరమైనటువంటి స్థితి. అంటే యేసయ్య ఇప్పుడు రాడు, ఆయన రావడానికి ఆలస్యం అవుతుంది. 2025 సంవత్సరాలుగా ఆయన వస్తాడు అనేటువంటి మాట వినిపించబడుతూ ఉన్నది, కానీ ఆయన రావట్లేదు. కనుక ఆయన అప్పుడే రాడు. ఎన్నో తరాలు వెళ్ళిపోయాయి. మా తాతలు వెళ్ళిపోయారు, మా నాన్నలు వెళ్ళిపోయారు, మేము ముసలోళ్ళం అయిపోతున్నాం, మా పిల్లలు, మా మనవాళ్ళు, మనవరాళ్ళు అందరినీ చూస్తూ ఉన్నాం, ఇంకా ఆయన రాలేదు. కాబట్టి ఆయన అప్పుడే రాడు, ఆలస్యం అవుతుంది. ఇంకా కొన్ని తరాలు, నేను చనిపోయిన తర్వాత మా పిల్లల తర్వాత అప్పుడు వస్తాడేమో ఆయన. కాబట్టి అప్పటి వరకు నేను పరిశుద్ధంగా ఉండే అవసరం లేదు, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండే అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగచ్చు అని కొందరు అనుకుంటున్నారంట. అక్కడ అంటున్నారు కదా, కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ఒకవేళ నువ్వు కూడా దేవుని యొక్క రాకడను గురించి, ఆయన ఆలస్యంగా వస్తాడులే కాబట్టి పరిశుద్ధంగా ఉండక్కర్లేదు అని అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావా? ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నావా? జాగ్రత్త దేవుని కూడా. ఆ కొందరిలో నీవు ఉన్నావేమో ఆలోచించి. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారంట. అయితే దానికి జవాబు మనం చూస్తే, చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దొరకలేదా? నహూము తర్వాత ఉంటుంది, జెఫన్యాకు ముందు ఉంటుంది. సరే, నేను చదువుతున్నాను. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక
వచ్చును. దేవునికి స్తోత్రం. నువ్వు ఆలస్యం అని అనుకుంటున్నది దేవుడు అంటున్నాడు, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది. ఆయన ఆలస్యము చేయక, అంటే జాగు చేయక ఆయన వచ్చును. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఆయన రావట్లే, అప్పుడే రాడు కాబట్టి పర్వాలేదు, కావు పివో మజా కరో అంటారు కదా హిందీలో, తెలుగులో తిను త్రాగు సంతోషించు. అలాగా ఆయన రాకడ ఆలస్యమని కనుక ఒకవేళ నీవు ఈ రీతిగా జీవిస్తూ ఉన్నావేమో, అయితే జాగ్రత్త, అది తప్పక నెరవేరును. అది ఆలస్యం చేయక వచ్చినను దానికోసం కనిపెట్టు, అది తప్పక జరుగును. జాగు చేయక ఆయన వచ్చు. ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం అంటే చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చితిని. వారిని బహు శ్రమల పాలు చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు? కొందరు ఆలస్యం ఎంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చగా జీవించేస్తున్నారు, కానీ ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు అంటే మారు మనస్సు పొందడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడంట. అంటే కొంతమంది జీవితాల్లో ఇంకా మారు మనసు లేదు, కొంతమంది జీవితాల్లో ఇంకా పాపం వేలుబడి చేస్తుంది, కొంతమంది జీవితాల్లో ఇంకా లోకానుసారమైనటువంటి ఆశ వేలుబడి చేస్తూ ఉన్నాయి. దేవునికి వస్తూ ఉన్నా, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నా, దేవుని మాటలు వింటూ ఉన్నా, ఇంకా లోక సంబంధమైనవి ఏవో మన జీవితాల్లో, మన హృదయాల్లో అవి ఉండిపోయాయి. కాబట్టి మారు మనస్సు పొందడానికి ఆయన ఏం చేస్తున్నాడంట, నేను దానికి అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చింది. ఈ ఆలస్యం దేని కొరకు అంటే ఇంకా కొంతమందిలో మార్పు రావాలి, మారు మనసు పొందాలి. ఎందుకంటే ఆయన విశాల హృదయము కలిగినటువంటి దేవుడు. అందరూ అంతటను వారు మనసు పొందాలి. ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఇంకా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. నీ వ్యసనాలు మానేసి, నీ పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోకానుసారమైనటువంటి బానిసత్వాల నుండి విడుదల పొంది దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు ఆయుష్ని పొడిగిస్తూ, అవకాశాలను ఇస్తూ, సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన రాలేక కాదు. ఎందుకు ఆయన ఆలస్యం వస్తున్నాడు అంటే ఆయన మారు మనసు పొందాలి అనేటువంటి కొంతమందికి సమయాన్ని ఇస్తున్నాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. ఎంత ఉందంట? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నువ్వు అనుకుంటున్నావు ఆయన ఇంకా రావట్లేదు, ఆలస్యం అవుతుంది అని. లేఖనాలు చెప్తున్నాయి ఇక కాలము బహు కొంచెమే ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాబట్టి కాలము ఎక్కువ లేదు. మనము చివరి దినాల్లో, అంచె దినాల్లో, కడవరి దినాల్లో ఉన్నాం. అనగా ఆయన రాకడ బహు సమీపంగా ఉన్న దినాలలో ఉన్నాం. ప్రియదేవుడు, ఆయన మనకి ఇచ్చిన సమయం అయిపోతే, అవకాశాలు అయిపోతే మనల్ని తీసేసుకుంటాడు. ఏ విధముగా అయినా, ఏ రూపంలో అయినా మృత్యువు మన దగ్గరికి వస్తుంది. చక్కగా ప్రయాణం చేస్తున్నారు, 43 మందో 45 మందో ఉన్నారు బస్సులో.
మంచి నిద్ర సమయం 3 గంటలకి ఆడెవడో బైక్ కూడా వచ్చి రివర్స్లో వచ్చి దీన్ని గుద్దేశాడు. గుద్దిన తర్వాత బైక్ కూడా వెళ్ళి పక్కన నడిపోయి చచ్చిపోయాడు. కానీ ఆ బైక్ ఏమో బస్సు కిందకి వెళ్ళిపోయింది. బస్సు దాన్ని కొంచెం దూరం ఈడ్చుకెళ్ళిపోయింది. దానిలో ఉన్న పెట్రోల్ తెలిసి ట్యాంకర్ పగిలిపోయి మంటలు వచ్చేసి బస్సు అంతా తగలబడిపోయింది. 20 మంది అక్కడికక్కడే కనీసం స్కిన్ కూడా కనబడకుండా బూడిదైపోయారు. ఆ మంటలకి ఆ పొగకి మేలుకున్న వారు, అద్దాలు పగలగొట్టి బయటపడ్డవారు ఒక 23 మంది 22 మంది. నిద్రలో ఉండి అలాగే మృత్యువుడిలోకి వెళ్ళిపోయారు. తెలీదు మరణం ఎప్పుడు వస్తుందో. కాలము బహు కొంచెముగా ఉన్నది. మారు మనసు పొందడానికి దేవుడు ఈ సమయాన్ని ఇస్తా ఉన్నాడు. నీలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? నీ ఆలోచనల్లో మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? నీ ప్రవర్తనలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? నీ మాట్లాడే విధానంలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా? నీ నడవడికలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే మార్చుకో. మారు మనసు పొందు. అందుకే దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. పర్లేదు, నేను ఎలా నడుస్తున్నా పర్లేదు, నేను బాగానే జీవించేస్తున్నాను, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ నడిచిపోతున్నాయి అనుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, కాలము బహు కొంచెంగా ఉంది. మనల్ని సరి చేసుకోవడానికి దేవుడు ఈ అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మారు మనస్సు మనం పొందాలని. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు అర్థమవుతుందా? మనం ఒకసారి స్లోగా చదవండి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమైనను సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తావా? ఆయన ఎందుకు సహిస్తా ఉన్నాడు? ఆయన ఎందుకు దీర్ఘశాంతముతో ఉన్నాడు అంటే నువ్వు ఇంకా మార్పు చెందుతావని, నీ జీవితం మార్చుకుంటావని, నీ పద్ధతి మార్చుకుంటావని. ఉపవాస కోడికల్లో జ్ఞాపకం చేసే ఇంకో మాట ఏంటంటే, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో, ఇప్పుడైనను కన్నీరు విడుచుచు హృదయపూర్వకంగా నా యొద్దకు రండి అని చెప్పి, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అలా ఏడుస్తూ వస్తున్నట్ట, చెయ్యాలనుకున్న కీడు చేయక ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు గనుక, దీర్ఘశాంతం కలిగిన వాడు గనుక చెయ్యాలనుకున్న కీడు చేయకుండా ఆయన మానేస్తాడంట. హల్లెలూయా. అంటే ఆయన దీర్ఘశాంతము, ఆయన సహనము ఎందుకు అంటే మనం మార్పు చెందడానికి. ఎందుకు రావట్లేదు? రాడాయన కాదు. ఎందుకు రావట్లేదంటే మనలో ఇంకా మార్చుకోవాల్సింది ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. పరిపూర్ణమైనటువంటి క్రీస్తు సారూప్యములోనికి మనము మార్చబడాలి. పౌలు గారు ఏడుస్తారంటే ఏమనంటే, క్రీస్తు యొక్క రూపము మీ అందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటే క్రీస్తు సారూప్యములోనికి నడిపించబడాలి, రూపించబడాలి, మార్చబడాలి. లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు వలె, క్రీస్తు లాగా మనం మార్చబడాలి. దానికోసమే దేవుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. కాబట్టి కొందరు ఆలస్యం అనుకుంటున్నట్టు మీరు కూడా అలా అనుకోవద్దు. ఈ ఆలస్యం దేనికంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి,
ఆయన దీర్ఘశాంతము కలిగి అవకాశం ఇస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని ఆ. యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలనంట? మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును మిమ్మును కరుణింపవలెనని కరుణింపవలెనని ఆయన ఆయన నిలవబడి ఉన్నాడు. నిలవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి. ఆలస్యం అయ్యేది ఎవరి కోసం అంటే నీ మీద దయ చూపించడానికి, నువ్వు మార్పు చెందడానికి ఇంకా ఆయన సమయం ఇస్తున్నాడు. ఒకవేళ ఆయన ఇప్పుడే వస్తే, ఒకవేళ నీలో ఉన్నటువంటి ఆ అపవిత్రత, నీలో ఉన్నటువంటి ఏదో ఒక మూల ఏలుబడి చేస్తున్న ఆ పాప లక్షణము, పాప స్వభావము, లేకపోతే శరీర ఇచ్ఛలు ఏమైనా ఇంకా నీలో ఉంటే కనుక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి నా కుమారుడు పూర్తిగా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. నా కుమార్తె పూర్తిగా సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి, నా సారూప్యతలోనికి నడిపించబడాలి అని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నట్టుగా మనం ఉండకూడదు. ఆ ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి మనం ఎలా పడితే అలా ఉందాం అనే గుంపు ఉన్నారు. కానీ ఆ కొందరిలో మీరు ఉండొద్దు అని దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆలస్యం ఎందుకు అంటే మనం మార్పు చెందుటకు, మారు మనస్సు పొందుటకు. రెండో గుంపు చూద్దాం. రెండో గుంపు ఎలా ఉన్నారు అంటే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొందరు అపవిత్రపరచుకొనని కొందరు పార్టీసులో ఆ, ఈ యొద్ద ఉన్నారు. దేవునికి స్తోత్రం. సార్దీస్ అనేటువంటి ఒక సంఘములో కొంతమంది ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ వస్త్రాలకి, అంటే తమ జీవితాలకి అపవిత్రత అంటుకోకుండా, అంటే ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధతను కాపాడుకునేవారు ఆ సార్దీస్ సంఘములో కొందరున్నారు. జాగ్రత్తగా వినండి ప్రియమైన బిడ్డలారా. ఆ సార్దీస్ సంఘములో పరిశుద్ధులుగా తమ పరిశుద్ధతను కాపాడుకునేవారు కొందరున్నారు. ఇందాకేమో కొందరు ఆయన రాకడ ఆలస్యమని ఎంచుకునేవారు కొందరుంటే, వెళ్ళేమో తమ పరిశుద్ధతను కాపాడుకునే కొందరు ఆ సార్దీస్ సంఘములో ఉన్నారు. మరి ఈ సంఘములో పరిశుద్ధతను కాపాడుకునే కొందరిలో నువ్వు ఉన్నావా? నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటున్నావా? అపవిత్రమైనది ఏది కూడా నీకు అంటుకోకుండా, నీ లోపలికి రాకుండా నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటున్నావా? పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటుకోకుండా కాపాడుకోవడం. తన్ను తాను ఎవరికి వారు ఇహలోకమైనటువంటి మాలిన్యము మనకి అంటుకోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అంటే నేను అంటాను, ఆ సార్దీస్ సంఘంలో ఉన్నవారు, ఆ సార్దీస్ సంఘంలో ఉన్న కొందరు లోకములో ఉన్న పాపము వారికి అంటుకోకుండా, లోకములో ఉన్నటువంటి మలినము, మాలిన్యము వారికి అంటుకోకుండా వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. సాధ్యమేనా? సాధ్యమే. అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, అపవిత్రమైనవి చూస్తా ఉన్నాం. మరి సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎలాగంటే దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత మనము పరిశుద్ధపరచబడుచూ ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ.
కేవలం ఏదో నెల రోజుల తర్వాత ఒకసారి ప్రార్థన చేసి, నెల రోజుల తర్వాత ఒకసారి బైబిల్ చదివేసి నా పాపాలన్నీ పోయినాయి కాదు. ప్రతిరోజు కూడా వాక్యం అనే ఉదక స్నానము చేత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుండి కింద వచనాలు అంటాడు, వాక్యం అనే ఉదక స్నానము చేత. ఇక్కడ ఆ సెంటెన్స్ రాయడానికి గల కారణం ఏంటంటే, ఆ పదాన్ని ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే, స్నానం ఎవరైనా వారానికి ఒకసారి చేస్తారా? కొంతమంది 2 సార్లు పొద్దున్న సాయంత్రం చేస్తారు, కొంతమంది 3 సార్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు ఒకసారి అయినా చేసేవారు ఖచ్చితంగా ఉంటారు. అంటే ఈ స్నానము అని చెప్పడానికి గల కారణం, ప్రతిరోజు కూడా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యము మనతో చెప్తున్న మాట, కొందరు సార్దీసు సంఘంలో ఉన్నారు, మరి ఈ సంఘంలో కొందరిలో, ఆ పరిశుద్ధులలో నీవు ఉన్నావా? ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, అలా ఉండాలి అంటే ప్రతిరోజు వాక్యము చేత నీవు పరిశుద్ధపరచుకోవాలి. మోకరించి దేవుని ఎదుట 28:13 ప్రకారం అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొంది పాప క్షమాపణ పొంది పరిశుద్ధుడిగా ఉంటాడు. 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నేను రక్షించబడింది మొదలుకొని మా పాస్టర్ గారి ద్వారా నేను నేర్చుకున్నా, లేకపోతే దేవుడు బలంగా నాలో నాటిన ఒక స్వభావం, ఒక లక్షణం ఏంటంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నా చూపుల ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నీకు ఆయాస్కరంగా నేను జీవిస్తే, నీకు ఇష్టం లేని పనులు నేను చేస్తే దయతో నన్ను క్షమించు ప్రభువా. 2008 నుండి కూడా ఈ రోజు వరకు నేను ప్రతిరోజు చేసే ప్రార్థన ఏంటంటే, ఒప్పుకోలు ప్రార్థన నేను చేస్తాను. ఎందుకంటే మనము ఆ వాక్యము చేత, ప్రార్థన చేత పరిశుద్ధపరచబడుచు ఉండాలి. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరి దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతుల నుండి మనలను విడిపించేటువంటి దేవుడు. కప్పుకోవద్దు. ఎవరికి తెలియదు, ఎవరో వినలేదు, ఎవరో చూడలేదు, ఎవరికి ఈ విషయం తెలియదు నువ్వు అనుకోవద్దు. అది ఒక మచ్చలాగా నీ జీవితానికి ఒక మాయని మచ్చలాగా ఉండిపోతుంది. ఒకానొక రోజున ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ పని, లేకపోతే ఆ పాప స్వభావము నీ మీద ఉగ్రతకు కారణమవుతుంది. ప్రియదేవుని బిడ్డ, శిక్ష రావడానికి కారణమవుతుంది. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఆ కొందరు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసు సంఘంలో ఉన్నారు. నేను అంటాను, మన సంఘములో కూడా పరిశుద్ధులైన వారు కొందరు ఉండాలి. ఆ కొందరిలో నీవు ఉండాలి, మనము ఉండాలి. ప్రయత్నం చేద్దాం. ప్రతిదినము కూడా మన పాపములు ఒప్పుకొనొచ్చు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని సహాయాన్ని కోరుతూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుతాం. నేను అంటాను, పాపంలో పడం, పాపం చేయలేమని నన్ను పాప స్వభావంలో ఉంటాం. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం భావోద్రేకాలకు గురయ్యేటువంటి అవకాశము, శోధనలో పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. పడము అవదు, శోధన రాదు నేను చెప్పట్లేదు, పడతాం, శోధన వస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను ఆయన ఏం చేస్తాడంటే తిరిగి లేస్తాడు. పడిపోయాం కదని అందులోనే ఉండకూడదు, ఆ పాపంలోనే ఉండకూడదు, ఆ
ఆ శాపంలోనే ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన ఆయాస్కరమైన ఆ స్వభావంలోనే ఉండిపోకూడదు. అక్కడి నుండి లేచి ప్రభువా నన్ను క్షమించు అని దేవుని పాదాల చెంతకు రావాలి. దేవునికి స్తోత్రం. సార్దీసు సంఘములో పరిశుద్ధులైన వారు కొందరున్నారు. ఈనాడు ఈ సంఘములో ఆ పరిశుద్ధులైన కొందరిలో నీవున్నావా? అది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. మూడో మాటను చూద్దాం. మూడో మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంట? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఏం మానేస్తున్నారు? దేవుని సన్నిధికి రావడం మానేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. కొందరు అంటే అందరూ కాదు. కొందరు ఉన్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. కొందరు పరిశుద్ధులుగా ఉంటున్నారు. కొందరు మానేస్తా ఉన్నారు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ఎందుకు మానేశారు అంటే పలానా వాళ్ళు బాగోలేదండి, పలానా వాళ్ళ లక్షణాలు బాగలేదు, సంఘంలో ఎవరో కూడా సరిగ్గా ఉండలేదండి బాబు, వాళ్ళ మాటలు బాగలేదు, వారి పద్ధతి బాగలేదు, వారి ప్రవర్తన బాగలేదు, వారి జీవితం చాలా భయంకరంగా ఉంది, కాబట్టి నేను మందిరం మానేస్తున్నాను. ఇలాగే ఒక చర్చిలో జరిగిందంట. ఒక దైవజనుడి దగ్గరికి ఒక విశ్వాసం మానేస్తూ, చెప్పకుండా మానేయడం ఎందుకులే, చెప్పి మానేద్దాం పాస్టర్ గారికి అని చెప్పి, ఆదివారం చర్చ జరుగుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చి అక్కడ కనపడుతుందంట. లోపలికి రావట్లేదు ఏంటని చెప్పి పాస్టర్ గారు వెళ్ళారు దగ్గరికి. ఏమో లోపలికి రావట్లేదు ఏంటి అక్కడ నిలబడ్డావు అంటే, ఏం లేదండి ఇంకా ఈ రోజు నేను చర్చకి రాను అని చెప్తున్నాను. ఏమైందమ్మా? ఎందుకు? పలానా వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ పద్ధతి ఏం బాగలేదు, వారి మాటలు ఏం బాగలేదు, వారి జీవితం ఏం బాగలేదు, వారి జీవన విధానం ఏం బాగలేదు, వాళ్ళు అలాగే ఇలాగా ఇది చేస్తున్నారు, అందరి లోపాలు ఎత్తి చూపిస్తూ ఉందంట ఆమె. అవునమ్మా, సరే కాబట్టి నేను రావాలనుకోవట్లేదు, ఈ రోజు నేను చర్చ మానేస్తానని చెప్పిందాను. సరే అమ్మ మానేద్దు కానీ ఒక చిన్న పని చేస్తావా? ఇక్కడ మనకు అటు ఇటు మధ్యలో ఖాళీ ఉంది కానీ మా సైడ్ చర్చిలో ఈ పక్కన డోర్ ఉంటుంది, పాస్టర్ గారు ఎలా రావడానికి, ఇది అంతా కలిపి కూర్చుంటారు అందరూ కూడా, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి ఫుల్ అయిపోతారు. అక్కడ ఉన్నారు కదా ఆయన ఉన్నాడంటే ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకుని ఆమెకిచ్చి, ఈ గ్లాస్ నీళ్ళు ఇలాగ జనాల్లోంచి ఇలాగెళ్ళి పాస్టర్ గారు టేబుల్ మీద ఒకసారి పెట్టి, మళ్ళా నీళ్లు వలగకుండా చుక్క కూడా కింద పడకుండా మళ్ళా నా దగ్గర తీసుకొచ్చేయమని ఆయన అక్కడ నిలబడ్డాడంట. సరే అని చెప్పి ఆమె ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని చుక్క వలగకూడదని చెప్పి జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఇలా తప్పించుకుంటా వచ్చి ఇక్కడ పెట్టింది. మళ్ళా తీసుకొని మళ్ళా జాగ్రత్తగా తీసుకుని వచ్చి, పాస్టర్ గారు ఒక చుక్క కూడా వలకలేదండి అని చెప్పిందంట. అదేంటమ్మా అంతమంది ఉన్నారు కదా, ఎవరు నీకు అడ్డు రాలేదా? అసలు ఖాళీ లేదు కదా, వాళ్ళందరూ నీకు అడ్డుగా ఉన్నారు కదా, నువ్వు ఎలాగ ఒక చుక్క కూడా పడకుండా ఇంత కరెక్ట్ గానే తీసుకొచ్చావు అంటే, నా కాన్సన్ట్రేషన్ అంతా నా గ్లాసు మీదే ఉందండి, నా కాన్సన్ట్రేషన్ అంతా నా గ్లాసు మీదే ఉంది, ఒక చుక్క కూడా వలకూడదని పక్కన వాళ్ళు పట్టించుకోలేదు, ఎదురుగా ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు, ఈ పక్కన వచ్చిన వాళ్ళు పట్టించుకోలేదు, జాగ్రత్తగా దాటుకుంటూ వచ్చేసానండి అన్నదంట. దేవునికి స్తోత్రం. అప్పుడు మాస్టర్ గారు అన్నారంటమ్మా, ఎదుటి వాళ్ళ జీవితాన్ని నువ్వు చూడక్కర్లేదు, నువ్వు దేవుని వైపు చూస్తూ నీ జీవితాన్ని పట్టుకుని వెళ్తే ఎవరి లోపాలు కూడా నీకు కనబడవు. దేవునికి స్తోత్రం. ఎత్తుపట్టి చూస్తే అందరి జీవితాల్లో లోపాలు ఉంటాయి. ఆ లోపాలను బట్టి వారు బాగోలేదు అని చచ్చి మానేయడం అనేది మూర్ఖత్వం. నీ జీవితం సరిగ్గా ఉందా? కాదు. అప్పుడు వెంటనే ఆమె, అయ్యా చాలా తప్పు చేశాను, నేను మందిరానికి వస్తాను, దేవుడి వైపే చూస్తాను. రాత్రి మాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారిని చూసి కాదు
సంఘ పెద్దలను చూసి కాదు, ఎవరిని చూడాలంట? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. దేవుడు కనికరిస్తాడని, దేవుడు దీవిస్తాడని, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడని, దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడని, ఇవన్నీ దేవుడు 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 దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే దేవుని కోసమే రావాలి, మనుషుల కోసం కాదు. మనుషులు చూపించి మందిరాలు మానేస్తున్న వారు ఉన్నారు ఈ రోజుల్లో. మనుష్యుడు ఎవడు పరిపూర్ణుడు కాదు. ఎంత మంచివాడైనా కూడా, ఎంత మంచి పనులు చేసినా కూడా ఎవడో ఒకరికి నచ్చదు అతను. ఏ మంచి నాయకుడైనా చూసుకోండి, రోజు మన డబ్బుల మీద ఉండేటువంటి జాతిపిత గాంధీజీనే చూసుకోండి. గాంధీజీ అందరికి నచ్చుతాడా? అందరికీ నచ్చదు. ఆయన్ని వ్యతిరేకించి చంపేసిన వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు చూడండి, ముఖ్యమంత్రులు చూడండి, ప్రధానమంత్రులు చూడండి. 1000 మందిలో 900 మంది నచ్చితే 100 మంది నచ్చిన వారు ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి అందరికీ నచ్చడం అనేది అసాధ్యం. కనుక మనుషుల్లో లోపాలు ఉండడం అందరిలోనూ లోపాలు ఉంటాయి. కానీ మనం ఎవరిని చూడాలి అంటే ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధులలో ప్రప్రథముడు. ఆయన సమీపించరాని తేజస్సులో నివాసమై ఉంటున్నటువంటి ఆ అతి పరిశుద్ధుడైన యేసయ్య వైపు చూసి ఆయన మందిరానికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు కొందరు ఉన్నారంట, ఆ కొందరిలో మనం ఉండాలి. ఇక్కడ కొందరు మానేస్తున్నారంట. ఎందుకు? వాళ్ళ ఇష్టం వచ్చినది ఏదో ఒక చెప్తున్నారు. కొందరు మానుచున్నట్టుగా మనము మానకూడదు. ఎందుకంటే ఆ వచనంలో కిందకి రాయబడి ఉంటుంది, ఆయన వస్తున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన రాకడ ఇంకా త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఈ మాట తెలిసినటువంటి మనం మరి ఎక్కువగా కూడుకోవడానికి, మరి ఎక్కువ సార్లు ఆదివారం శుక్రవారం మాత్రమే కాదు, ఇంకా మధ్య మధ్యలో కూడా కూడికలు పెట్టండి. ఆ కూడికలు కూడా మనం వచ్చి వాక్యాన్ని వినడానికి ఆరాటపడాలి, ఆసక్తి చూపించాలి, ఆతురపడాలి. వాళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి నేను కూడా మానేశాను. వాళ్ళు తయారవ్వలేదు, అందుకు నేను కూడా మానేసాను. ఈరోజు ఆదివారం అని గుర్తులేదు. వాళ్ళు తయారవుతారు కదా, వాళ్ళు బట్టి చూద్దామని. వాళ్ళు మానేశారు కదా అని మానేయకూడదు. కొందరు మానేస్తారు, మానేసిన వారు ఎక్కడికి వెళ్తారో నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావా? మానేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది, నీకు కూడా అదే శిక్ష కావాలా? కొందరు ఉన్నట్టుగా నువ్వు కూడా ఉండడానికి వీల్లేదు. కొందరు మానుచున్నట్టుగా నువ్వు మానడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ముగిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ వచ్చేవాళ్ళని చెప్తాను. 3 మాటలు అనుకోండి నేను జ్ఞాపకం చేశాను బిడ్డ. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. ఆలస్యమని ఎంచుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ శరీరానుసారంగా, లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆలస్యం ఎందుకంటే మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి, ఆయన మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. రెండవది ఏంటి? ఆయా కొందరు పరిశుద్ధంగా ఉంటున్నారంట. మరి ఆ కొందరిలో నువ్వు ఉన్నావా పరిశుద్ధంగా? మూడవది, కొందరు మానేస్తున్నారు. నువ్వు కూడా మానేస్తున్నావా? విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నాయన యేసు వైపు చూస్తూ ఆయన సన్నిధికి రావాలి. ఫస్ట్ రోజు, మొదటి రోజు రాత్రి చెప్పినటువంటి పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి వాక్యం ఎంతగా వినగలుగుతాము అంటే, ఆ చీమలు వేసవ కాలంలో ఎలా అయితే ఆహారాన్ని సమకూర్చుకుంటాయో అలాగా వినగలిగినంత వాక్యం, చదవగలిగినంత వాక్యం మనం చదివేసుకుంటూ, వింటూ, ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో సమకూర్చుకోవాలి.
అలా సమకూర్చుకోవాలంటే దేవుని మందిరానికి మానేయకూడదు. కొందరు మానేస్తున్నారు అన్నట్టుగా నువ్వు మానేయద్దు. ఆ మానకుండా వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటలు నీ హృదయంలో సమకూర్చుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.